షబానా మహమ్మద్ బ్రిటన్కి కాబోయేటటువంటి మరో కొత్త ప్రధాని. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇప్పుడు లేబర్ పార్టీకి ఒక పెద్ద తలకాయ నొప్పి వచ్చింది. అదేంటంటే ఎప్స్టీన్. ఈ జెఫ్రీ ఎప్స్టీన్తో ఇప్పుడు కీర్ స్టార్మర్కి సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తినడం కాదు, దాని గురించి బయటపడ్డాయి. అక్కడ రాచరిక పాలనలో ఉన్నటువంటి రాజుల యొక్క పేర్లు వస్తేనే వాళ్ళు భరించలేక రాజులు పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు చార్లెస్ రాజు 3 తమ్ముడు ఆండ్రూ పేరు కూడా వినిపించడంతో ఆండ్రూను పక్కన పడేశారు. ప్యాలెస్ నుంచి వెళ్ళగొట్టేశారు. రాజునే వెళ్ళగొడితే రాజు తమ్ముడిని ఇంకా కీర్ స్టార్మర్ను వదులుతారా? కీర్ స్టార్మర్ పేరు ఇప్పుడు వచ్చింది. అది నిజమైన తర్వాత అతన్ని పదం నుంచి దింపేస్తారు. అయితే అది నిజమని తేలింది. ఇప్పుడు అధ్యక్షుడిని ఎవరిని నియమించాలి? ఇప్పుడు ఈయన్ని తీసేయాలని చూస్తున్నా. ఈయన్ని తీసిస్తే ఇప్పటికే స్థిరమైనటువంటి అక్కడ నాయకత్వం లేక బ్రిటన్ కుదేలైపోతుంది. ఈ రాజకీయ కుదేలు ఏదైతే ఉందో రాజకీయ పతనం, ఇప్పటికే బ్రిటన్ రాజకీయ పతనంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కీర్ స్టార్మర్ని కూడా మార్చడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పి. లేబర్ పార్టీకి మరో దిక్కు ఏంటంటే ఇప్పుడు హోమ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి షబానా మహమ్మద్. షబానా మహమ్మద్ ఎవరంటే పాకిస్తాన్ తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక బ్రిటన్ పౌరురాలు. అంటే పాకిస్తాన్కి చెందినటువంటి వారు అక్కడికి వెళ్ళి స్థిరపడి ఆ పాకిస్తాన్ తల్లిదండ్రులకి జన్మించారు ఈవిడ. ఇప్పుడు ఈవిడే అక్కడ ప్రధానంగా, ఎందుకంటే లేబర్ పార్టీలో కీర్ స్టార్మర్ తర్వాత పట్టున్నటువంటి వ్యక్తి ఈవిడ. అంటే పార్టీ మీద పట్టుంది, వ్యవస్థ మీద పట్టుంది, దేశం మీద మంచి అవగాహన ఉంది. సో అందుకని ఈవిడ పేరు వినిపిస్తుంది. అలా కనుక జరిగితే మళ్ళీ రిషి సునక్ తర్వాత ఒక ఆసియాకి చెందినటువంటి వ్యక్తి బ్రిటన్కి ప్రధానిగా అయినటువంటి చరిత్ర ఈవిడ సృష్టించబోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది బ్రిటన్ ప్రజలు ఏమంటున్నారంటే ఈవిడ గనక మళ్ళీ ప్రధాని అయితే ముస్లింలు ఇప్పటికీ డామినేషన్ చేస్తున్నారు లండన్. అలా అయితే దేశం మొత్తం మీద కూడా డామినేషన్ పెరిగిపోద్ది. షరియా చట్టం అమలైనా అవ్వచ్చు 6 నెలల్లో లేదా 12 నెలల్లో, సంవత్సరం లోపే షరియా చట్టం అమలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈవిడ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ముస్లిం పక్షపాతి. ఆ విధంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు మరికొంత విధంగా రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయని కూడా ప్రజలు భయపడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ జెఫ్రీ ఎప్స్టీన్ మాత్రం బ్రిటన్ రాజకీయాల్ని కుప్ప కూల్చేసినట్లుగా, ఇప్పటికే ఒక బ్రిటన్ రాజకీయాలు మాత్రమే కాదు, యూరోప్తో పాటు మొత్తం ఇప్పుడు అమెరికా అన్ని దేశాల యొక్క రాజకీయాలు కుప్పకూలిపోతాయి. అయితే ఇక్కడ ట్రంప్ ఎంత బలంగా నిల్చున్నాడో చూడండి. ఇక్కడ రాజకీయాలు నాశనం అయిపోతున్నాయి కొన్ని దేశాలవి, కానీ అక్కడ ట్రంప్ మెయిన్ ముద్దాయి. ట్రంప్ మాత్రం దాని నుంచి బయటపడాలని రోజుకు ఒక దేశం మీద ఏదో ఒక విధంగా దాడి చేయడమో లేకపోతే సుంకాలు చెప్పడమో సుంకాలు తగ్గించడమో చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడి పెరిగిపోవడం వల్లే బహుశా కావచ్చు భారతదేశంతో కూడా తల వంచుకొని వచ్చి మరీ ఆ యొక్క డీల్ చేసుకున్నాడు. అలాగే నికోలస్ మదురో మీద కూడా అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఇదే. ఈ యొక్క కేసు నుంచి బయటపడడం కాదు, ప్రజల యొక్క మనసుని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కకు తోయాలి. దీని గురించి మాట్లాడుకోవాలి. అంటే డైవర్ట్ పాలిటిషియన్, అంటే ఇంత పెద్ద రాజకీయ నాయకుల్ని కుదిపేస్తుంది. మొన్న 30 లక్షలు విడుదల చేసింది, మరొక 5 లక్షల పేజీలని విడుదల చేసింది అమెరికా న్యాయ వ్యవస్థ. సో ఇప్పుడు కీర్ స్టార్మర్ పేరు వినిపించడం కాకుండా అది రుజువు అవడం వల్ల ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్లేస్లో షబానా వస్తే యూకే ఏంటి, యూకే పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అని ప్రజలు భయపడిపోతున్నారు.